వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్ ది రేట్ ధన కలెక్షన్స్ 235. ఈరోజు వీడియోలో మనకి ఈ ఇయర్ రింగ్స్ని ఎలా మేక్ చేయాలో మీకు క్లియర్గా అనేది చూపించబోతున్నాను. సో ఇది పార్ట్ 5 అనమాట. సో పార్ట్ 5లో మనం ఇయర్ రింగ్స్ మేకింగ్ బిగినర్స్ కిట్ అనేది చేయబోతున్నాము. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ ఇయర్ రింగ్స్ అనేది మేక్ చేసుకోవడానికి కావాల్సినవి అనమాట. ఇవి నోస్ ప్లేయర్ అనమాట. సో ఇది ఇలా అనేది యూజ్ చేయవచ్చు. ఐ పిన్స్ని మనం ఇలా పిన్ ఏదైతే ఉందో దాన్ని అనేది మనము లూజ్ చేయవచ్చు, టైట్ చేయవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి నోస్ కటర్, కట్ చేసుకోవడానికి అనమాట ఐ పిన్స్ని. ఇవి వచ్చేసరికి మనకి మోనాలిసా బీడ్స్ అంటారు వీటిని. సో డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను, అంటే ఒక మల్టీ కలర్స్ లాగా తీసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసరికి గుట్ట పూసలు అనమాట. సో ఇవి రెండు యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇది వచ్చేసరికి ఐ పిన్స్ అనమాట. సో ఇవి వచ్చేసరికి మనకి డ్రాప్స్, వైట్ కలర్వి స్మాల్ సైజ్ డ్రాప్స్ అనమాట ఇవి. సో ఇవి వచ్చేసరికి మనకి 3mm రౌండ్ కుందన్స్. సో ఇవి కూడా డ్రాప్సే, కొంచెం పెద్దవి, మీడియం సైజ్ అనమాట. సో ఇది స్క్వేరు, పింక్ కలర్ స్క్వేర్ కుందన్స్ అనమాట. సో ఇవి వచ్చేసరికి మనకి ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి అనమాట. ఇవి వచ్చేసరికి రబ్బర్స్ బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి వ్యాక్స్ షీట్ అనమాట. సో ఇది B7000 గ్లూ. సో దీన్ని మాత్రమే యూజ్ చేయాలి మనము. అంటే మీకు B7000 గ్లూ లాగా డిఫరెంట్స్ కూడా ఉంటాయి. సో అది కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి OHP షీట్ అంటారు. సో ఈ షీట్ పైన మనము ఇప్పుడు వర్క్ చేయాలన్నమాట. సో ఈ ఇయర్ రింగ్స్కి ఎలా అనేది మనం మేక్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనకి కింద వైట్ పేపర్ వేసిందనమాట, మీకు క్లియర్గా అనేది కనిపించడానికి. సో B7000 గ్లూ అనేది OHP షీట్ పైన వేసి అక్కడ స్క్వేర్ కుందన్ అనేది మిడిల్లో స్టిక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో స్క్వేర్ కుందన్ పైన మనం ఒక రౌండ్ తీసుకోవాలి. 3mm రౌండ్ ఒక లైన్ అనేది పెట్టుకోవాలన్నమాట ఫస్ట్. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఇంకా క్లియర్గా అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఉంటుంది మేక్ చేయటం అనేది. సో ఈ విధంగా అనేది ఒక రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి. ఒక సైడ్కి 2 అనేది పెట్టుకోవాలన్నమాట. సో అలా ఒక రౌండ్ అనేది స్క్వేర్కి ఒక సైడ్న 2, అలా 4 సైడ్న 4 2 2 లాగా పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనము 3mm రౌండ్ కుందన్స్ యూజ్ చేసాం కాబట్టి పైన కూడా అంటే 4 సైడ్ మాత్రమే 3mm రౌండ్ కుందన్ యూజ్ చేసి దాని మిడిల్లో డ్రాప్ చూపించాను కదా మీకు, స్మాల్ సైజ్ డ్రాప్స్. సో అవనేది మనము ఇక్కడ అనేది సెట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా 4 సైడ్న 4 అయితే మనం స్టిక్ చేసేసుకోవాలి. సో ఈ విధంగానైతే మనకి జుంకా పైన ఇయర్ రింగ్ పైనదైతే రెడీ అయిపోయింది బేస్. సో ఇప్పుడు అనేది మనకి హ్యాంగింగ్ లాగా అనేది కింద సైడ్ ఇయర్ రింగ్ అనేది నేను మీకు చూపిస్తాను మేకింగ్. సో ఇక్కడ కూడా పైన మనము స్క్వేర్ కుందని యూజ్ చేసాం కదా. సో మనకి పైన బేస్ ఎలా అయితే యూజ్ చేసామో ప్యాటర్న్, కింద కూడా కొంచెం అలాగే సెట్ అయితే బాగుంటుంది అనమాట. సో అందుకే నేను కింద కూడా కొంచెం ఇదే డిజైన్, అంటే మీరు ఏ ఇయర్ రింగ్స్ చేసినా పైన మోడల్ కింద ఏదైతే మోడల్ ఉందో కొంచెం పైన అది సెట్ అయ్యేలాగా చేశారనుకోండి, చూడటానికి లుక్ బాగుంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ నేను 2 లైన్స్ తీసుకుంటున్నాను 3mm రౌండ్ అనేది. సో పైన 1 రౌండ్ తీసుకున్నాను కదా, ఇక్కడ 2 రౌండ్స్ అనేది తీసుకుంటున్నాను చూడండి. సో ఆల్రెడీ ఒక రౌండ్ అంటించేసాను స్క్వేర్ చుట్టూ. సో ఇప్పుడు అనేది సెకండ్ లైన్ అనేది స్టిక్ చేస్తున్నాను, చూసేయండి. సో అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మేకింగ్ వీడియోస్ అనేది బిగినర్స్ ఈజీగా చేసుకునేలాగా పార్ట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. పార్ట్ 1 పార్ట్ 2 లాగా. సో ఇది పార్ట్ 5 వీడియో. ఇంతకు ముందుల వీడియోస్ కూడా అనేది మన ఛానల్లో ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు అనేది ఇంట్రెస్ట్ అనేది ఉంటే ముందర పెట్టిన వీడియోస్ కూడా అనేది మీరు ఒకసారి వాచ్ చేయండి. సో ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. మేకింగ్ వీడియోస్ అనేది మీకు ఇంకా కావాలి అంటే కమెంట్ చేయండి. సో నేను ఇంకా మేకింగ్ వీడియోస్ అనేది రాబోతున్నాయి. నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అనేది నేను పెట్టిన వెంటనే అనేది రీచ్ అవుట్ అవుతాయి. సో వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు అనేది వాచ్ చేయొచ్చు, అలాగే చూసి మీరు నేర్చుకోవచ్చు. లేదు ఆర్డర్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాము, టైం లేదు అంటే నేను పైన వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేశాను కదా. సో ఆ నెంబర్కి అనేది మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ప్రీ బుకింగ్ అనమాట. సో మీరు తర్వాత అనేది క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు. సో ఆర్డర్ అనేది డెలివరీ అయిన తర్వాత ఇవ్వడానికి ఉండదు. సో ముందుగానే పేమెంట్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవాలన్నమాట.
సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకి ఐపిన్ తీసుకున్నాను. ఐపిన్ కొంచెం ఓపెన్ చేసి ఇక్కడ మోనాలిసా బీడ్స్ ఒకటి తీసుకున్నాను, అలాగే గుట్టపూసలు 4 తీసుకున్నాను. ఈ విధంగా అనేది హ్యాంగింగ్ అనేది రెడీ చేశాను అనమాట. సో అదే విధంగా అనేది ఒక 5 అనేది రెడీ చేసుకోవాలి ఈ విధంగా. సో ఐపిన్కి ఈ విధంగా మోనాలిసా బీడ్స్ గుట్టపూసలు యూజ్ చేసి ఈ విధంగా అనేది ఒక 5 అనేది నేను ఇయర్ రింగ్కి 5 యూజ్ చేశాను. సో మీరు ఏ డిజైన్ యూజ్ చేసుకుంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఈ విధంగా అనేది ఉంది కదా. సో దీన్ని మనకి ఓహెచ్పి షీట్ కనిపిస్తుంది కదా. సో ఇది నోస్ కట్టర్తో మీకు ఇంకా లైట్గా కట్ చేసి దాని తర్వాత అనేది హీట్ చూపించారనుకోండి కడ్డీతో. సో అప్పుడు మీకు ఇంకా మంచిగా అనేది క్లియర్ అయిపోతుంది ఓహెచ్పి షీట్ అనేది. సో ఈ విధంగా రెడీ అవుతుంది. బ్యాక్ సైడ్కి తిప్పి ఇప్పుడు మనము B7000 గ్లూ అనేది యూజ్ చేసి మనము 5 మోనాలిసా బీడ్స్ హ్యాంగింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా. ఆ 5 అనేది ఇక్కడ అనేది స్టిక్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. సో ఇక్కడ 5 అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కడ అనేది అంటే మనకి కొంచెం బాగా కిందకి కాకుండా కొంచెం పైకి అనేది మనము అంటించుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది లుక్ అనేది. సో అంటే కొంచెం లుక్ అనేది హెవీగా బాగుంటుంది అనమాట, లైట్గా రాకుండా. సో నిండుగా ఉంటుంది. ఈ విధంగా అనేది మనము స్టిక్ చేసుకున్నాము 5. సో స్టిక్ చేసేసుకున్న తర్వాత ఇది డ్రై అవ్వనివ్వండి. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ అయినా డ్రై అవ్వనివ్వండి. సో బాగా డ్రై అవుతాయి. 2 అవర్స్ అనేది మనము డ్రై చేసుకున్నట్లయితే బాగా డ్రై అయిపోతాయి. సో ఇప్పుడు ఇది ఐపిన్ అనమాట. ఈ ఐపిన్ని మనము సో కొంచెం అనేది కట్ చేసుకొని, ఎందుకంటే ఫుల్ పట్టదు కాబట్టి సో కొంచెం కట్ చేసుకొని ఇక్కడ కనెక్టర్ లాగా ఇక్కడ అనేది సెట్ చేసేయాలన్నమాట. సో ఇది అనేది రెడీ అయిపోయింది. సో దీనిపైన మనము బాగా డ్రై అయిపోయిన తర్వాత సో వ్యాక్స్ షీట్ కదా ఇది. సో వ్యాక్స్ షీట్ పైన మనం B7000 గ్లూ అనేది వేసుకుని సో ఇలా అనేది స్టిక్ చేసుకోవడమే. సో కింద అనేది బేస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అనేది సో పైన మనము స్టంట్ బేస్ అనేది ఒకటి ఫిక్స్ చేసేసుకొని సో కింద కూడా ఒక ఐపిన్ అనేది సెట్ చేసేసుకున్నామంటే సో ఇది కూడా అనేది రెడీ అయిపోతుంది. సో ఇది ఐపిన్ అనమాట. సో దీన్ని కట్టర్తో కట్ చేసేసి సో ఇక్కడ ఇలా అనేది ఫిక్స్ చేసేసుకోవడమే. దీనిపైన కూడా మనం కొంచెం వ్యాక్స్ షీట్ అనేది స్టిక్ చేయాలి. సో ఒక హోల్ అనేది పెట్టేసుకుని ఈ విధంగా అనేది స్టిక్ చేసేసుకోవడమే. చూడండి పైన బేస్ కూడా అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంతే ఈజీగా ఉంటాయి ఇయర్ రింగ్స్ మేకింగ్ అనేది. ఒకసారి చేస్తే అనేది మనకు అలవాటు అయిపోతుంది. ఇక్కడ మనము ఐపిన్ని సో కొంచెం కింద అనేది గ్యాప్ తీసుకొచ్చి సో ఇలా అనేది కనెక్ట్ చేసేయడమే. సో రెండింటికి అనేది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నోస్ ప్లేయర్తో ఇలా అనేది మనం కొంచెం సెట్ చేసేసుకున్నట్లయితే ఇది అనేది ఫిట్గా అయిపోతుంది అనమాట. సో క్లోజ్ అయిపోతుంది. సో ఓపెన్ అనేది ఈ విధంగా అనేది రెడీ అయిపోతాయి ఈ జుమ్కాస్ అనేవి. సో ఇక్కడ రబ్బర్ అనేది పెట్టేసుకొని మనం బ్యాక్ సైడ్న బేస్గా రబ్బర్ అయితే పెట్టేసుకుంటే ఇయర్ రింగ్ అనేది మేకింగ్ రెడీ అయిపోయింది. సో ఇలానే 2 ఇయర్ రింగ్స్ మేకింగ్ చేసుకుంటే సో 2 అనేది కంప్లీట్ అయిపోతాయి. సో మొత్తం మీకు ఇది ఎలా రెడీ అయిపోయాయి మొత్తం మన ఫైనల్ లుక్ ఏంటో కూడా చూపిస్తున్నాను చూసేయండి. ఇది ఫైనల్ లుక్ అనమాట. సో ఈ విధంగా అనేది మేకింగ్ చేయడం జరిగిందనమాట. క్లియర్గా మీకు అనేది వీడియో ఉంటుంది. సో మీరు చూసి నేర్చుకోవచ్చు. ఎక్కడ అనేది మనకి పర్ఫెక్ట్గా లేదనిపించదు, పర్ఫెక్ట్గానే వస్తుంది. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.